సంక్రాంతి అంటే ఇప్పుడు మనకు పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు 1000 కోట్ల పోస్టర్లు సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ గుర్తొస్తాయి. కానీ ఒకప్పుడు సంక్రాంతి అంటే నిజమైన బాక్సాఫీస్ యుద్ధం. థియేటర్ బయట కటౌట్లు కాదు, అభిమానుల గుండెల్లో మంటలు. అలాంటి కాలంలో తెలుగు సినీ చరిత్రను కుదిపేసిన ఒక క్లాష్ జరిగింది. ఒకవైపు మాస్కి దేవుడులాంటి బాలకృష్ణ, మరోవైపు డాన్స్, స్టైల్, కామెడీతో ఫ్యామిలీల గుండెల్లో రాజుగా మారిన చిరంజీవి. ఆ రెండు సినిమాల పేర్లు వినగానే ఇప్పటికీ 90s ఆడియన్స్ కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. ముద్దుల మావయ్య, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఆ సంక్రాంతి సీజన్లో అసలు ఎవరు గెలిచారు? కలెక్షన్స్లో ఎవరు పైచేయి సాధించారు? థియేటర్ల దగ్గర ఏ సినిమా ఊచకోత కోసింది? ఇవన్నీ ఇప్పుడు చూస్తే సాధారణ ప్రశ్నల్లా అనిపించచ్చు. కానీ అప్పట్లో అది అభిమానుల ఆత్మగౌరవ పోరు. 1980ల చివర్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక విపరీతమైన మార్పు జరుగుతోంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ యుగం తర్వాత కొత్త తరం హీరోల రాజ్యం మొదలైంది. అందులో ముందు వరుసలో నిలిచిన ఇద్దరు యోధులు చిరంజీవి, బాలకృష్ణ. ఇద్దరికీ వేరువేరు స్టైల్, వేరువేరు ఫ్యాన్ బేస్, కానీ ఒకే లక్ష్యం, బాక్సాఫీస్ సింహాసనం. అలాంటి టైంలో విడుదలైన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంకా దగ్గర చేసింది. ఆ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్, డాన్స్, అత్తతో చేసే తగాదాలు థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా బీసీ సెంటర్లలో ఆ సినిమా పండగలా ఆడింది. ఫ్యామిలీలు ట్రాక్టర్లలో వెళ్లి సినిమా చూసిన రోజులవి. కానీ అదే సమయంలో బాలకృష్ణ ముద్దుల మావయ్యతో వచ్చాడు. ఈ సినిమా మాత్రం పూర్తిగా ఎమోషన్ మీద నిలిచింది. అక్కా చెల్లెళ్ల బంధం, కుటుంబ గౌరవం, బాలయ్య చెప్పే డైలాగులు, ఆ యాక్షన్ ఎలివేషన్స్ థియేటర్లలో అభిమానులు కుర్చీలెగరేసే రేంజ్లో ఉండేవి. ఒకసారి సినిమా స్టార్ట్ అయితే ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులు ఊపిరి కూడా బిగబట్టుకుని చూసేవారని అప్పటివాళ్లు చెప్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. చిరంజీవి సినిమా పట్టణాల్లో దుమ్ము రేపుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. మరోవైపు బాలయ్య సినిమా రూరల్ ఏరియాల్లో సునామీలా మారింది. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల్లో గ్రామాల నుంచి జనాలు బస్సులెక్కి ముద్దుల మావయ్య చూడ్డానికి వెళ్లేవారు. అప్పట్లో సోషల్ మీడియా లేదు, బుక్ మై షో లేదు. కానీ థియేటర్ దగ్గర టికెట్ కోసం జరిగే పోరాటమే అసలు రివ్యూ. ఏ సినిమా హిట్ అయిందో పోస్టర్లతో కాదు, థియేటర్ ముందున్న చెప్పుల గుట్టతో చెప్పేవారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడులో చిరంజీవి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా కనిపించాడు. పాటలు సూపర్ హిట్. బ్రహ్మానందం కామెడీ ట్రాక్స్ వైరల్ అయ్యే టైం ఉంటే అప్పుడే ట్రెండ్ అయ్యేవి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఆ సినిమాను మళ్లీ మళ్లీ చూశారు. కానీ ముద్దుల మావయ్య విషయంలో పరిస్థితి వేరు. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది కళ్లల్లో నీళ్లు వచ్చాయని చెప్తారు. బాలయ్య ఎమోషనల్ సీన్స్ అప్పట్లో జనాలను బలంగా కనెక్ట్ చేశాయి. సినిమా ముగిసే సమయానికి థియేటర్లలో చప్పట్లు, విజిల్స్ కలిసిపోయేవి. అయితే కలెక్షన్స్ విషయానికి వస్తే రెండు సినిమాలు కూడా భారీ విజయాలే సాధించాయి. కానీ ట్రేడ్ వర్గాలు చెప్పిన ప్రకారం ఓవరాల్ థియేట్రికల్ రన్లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు స్లైట్లీ పైచేయి సాధించిందని అంటారు. ముఖ్యంగా నగర ప్రాంతాలు, రిపీట్ ఆడియన్స్ వల్ల చిరంజీవి సినిమా ఎక్కువ రోజులు ఆడింది. అయినా ముద్దుల మావయ్య ఇంపాక్ట్ మాత్రం తగ్గలేదు. ఆ సినిమా బాలయ్యను మాస్ హీరోగా మరో మెట్టు ఎక్కించింది. అప్పట్నుంచి బాలకృష్ణ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన గర్వం మొదలైంది. మా హీరో ఎమోషనల్ మాస్కి కింగ్ అన్న భావన అప్పుడే బలపడింది. మరి చిరంజీవి, ఆయన మాత్రం ఆ సినిమాతో ఫ్యామిలీ ఎంటర్టైనర్కి బ్రాండ్ అయ్యాడు. మాస్ మాత్రమే కాదు, లేడీస్ ఆడియన్స్, కిడ్స్ కూడా థియేటర్కి తీసుకురాగల హీరోగా తన స్థానాన్ని మరింత బలపరిచాడు. అసలు ఈ రెండు సినిమాల క్లాష్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే అది కేవలం కలెక్షన్స్ పోటీ కాదు, రెండు వేరువేరు స్టార్డమ్ల మధ్య జరిగిన యుద్ధం. ఒకరు స్టైల్తో ఆకట్టుకున్నారు, ఇంకొకరు ఎమోషన్తో గెలిచారు. ఇప్పటికీ పాత సినిమా అభిమానులు కూర్చుని మాట్లాడుకుంటే అయ్యా ఆ సంక్రాంతి రోజులు వేరు అంటారు. ఎందుకంటే అప్పట్లో అభిమానులు ఫైట్స్ చేసుకునేవాళ్లు, కానీ సినిమాను ప్రేమించేవాళ్లు. హీరో కోసం థియేటర్కి వెళ్లేవాళ్లు, సినిమా చూసి బయటికి వచ్చాక ఇంకో హీరో సినిమా కూడా చూసేవాళ్లు. అదే ఆ కాలం గొప్పతనం. ఈ రోజు కూడా ముద్దుల మావయ్యలో బాలయ్య డైలాగ్ వస్తే కూస్ బంప్స్ వస్తాయి. అత్తకు యముడు అమ్మాయికి మొగుడులో చిరంజీవి కామెడీ సీన్ వస్తే నవ్వు ఆగదు. అదే క్లాసిక్ సినిమా మ్యాజిక్. ఇద్దరిలో ఎవరు గెలిచారన్నది ఇప్పటికీ అభిమానుల డిబేట్. కానీ నిజానికి గెలిచింది తెలుగు సినిమా. ఎందుకంటే ఆ రెండు సినిమాలు కలిసి సంక్రాంతిని ఒక పండగ నుంచి మహోత్సవంగా మార్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.